వినిపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బెంగాల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న పొత్తుల సస్పెన్స్ కు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. రానున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. టీఎంసీ, లెఫ్ట్ పార్టీలతో పొత్తు తెంచుకొని కాంగ్రెస్ ఈసారి ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతూ ఉండడం బెంగాల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా సాగుతున్న పొత్తుల సస్పెన్స్ కు తెరదించింది కాంగ్రెస్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇకపై కాంగ్రెస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేసిన 2 రోజులకే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితర అగ్రనేతలతో బెంగాల్ కాంగ్రెస్ నేతలు చర్చించిన అనంతరం రానున్న ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తామని కాంగ్రెస్ నుంచి ప్రకటన వెలువడింది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ టీఎంసీలు విడిపోవడానికి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో తలెత్తిన విభేదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. బెంగాల్లో కాంగ్రెస్ కు కేవలం 2 సీట్లు మాత్రమే ఇస్తామన్న టీఎంసీ ప్రతిపాదనను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి 2 స్థానాల కోసం పొత్తు పెట్టుకోవడం కంటే అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయడమే కాంగ్రెస్ పార్టీకి శ్రేయస్కరమని ఏఐసీసీ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల అభీష్టం మేరకు రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ కీలక నిర్ణయంతో రానున్న ఎన్నికల్లో ఒంటరిగా ఏ మేరకు సత్తా చాటుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించడం వెనుక పలు కారణాలు లేకపోలేదు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఈ సాహసోపేత నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2016లో వామపక్షాలతో కలిసి పోటీ చేసినప్పుడు 44 స్థానాల్లో విజయం సాధించి 12.25% ఓట్ల వాటాను పొందిన కాంగ్రెస్ 2021 ఎన్నికల నాటికి ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1 సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా ఓట్ల శాతం 3%కి పడిపోవడం కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షల్లోకి నెట్టేసింది. పొత్తుల కారణంగా సొంత బలాన్ని కోల్పోతున్నామనే భావన కాంగ్రెస్ నేతల్లో బలంగా నాటుకుపోయింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం టీఎంసీతోనే కాదు, ఇన్నాళ్లు మిత్రపక్షంగా ఉన్న వామపక్షాలతో కూడా బంధాన్ని తెంచుకుంది. గత వైఫల్యాలను అంగీకరిస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే సొంతంగా ఎదగడం తప్ప మరో మార్గం లేదని భావించడమే ఈ నిర్ణయానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్లో కాంగ్రెస్ ఒక భారమని, దానికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు లేదని సిపిఐ ఎద్దేవా చేసింది. బీజేపీ, టీఎంసీ వ్యతిరేక ఓట్లను చేర్చడానికి కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, తెర వెనక మమతా బెనర్జీతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటోందని మహ్మద్ సలీం ఆరోపించారు. ఈ విమర్శలతో విపక్షాల మధ్య ఉన్న వైరం ఇప్పుడు బహిర్గతమైంది. సొంత బలాన్ని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో బెంగాల్ రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయి. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ కూడా తాము దీర్ఘకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇప్పుడే ప్రకటించకుండా ఎన్నికల ఫలితాల తర్వాతే తేల్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 50 ఏళ్లు దాటింది. గతంలో వామపక్షాల పాలనలో కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. 2011లో లెఫ్ట్కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్కు పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఆ తర్వాత అనివార్య పరిస్థితుల్లో 2016, 2021 ఎన్నికల్లో వామపక్షాలతో జతకట్టింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న అధీర్ రంజన్ చౌదరి బహరంపూర్ స్థానంలో ఓడిపోవడం పెద్ద షాక్ అని చెప్పాలి. పొత్తులతో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదనేది బెంగాల్ కాంగ్రెస్ నేతల వాదన. నానాటికి పట్టుకోల్పోతున్న కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే బెంగాల్లో ఏ మేరకు రాణిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు కారణంగానే పార్టీ రోజు రోజుకు బలహీనమవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈసారి ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే సత్తా చాటుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.